ఎక్కడ? నో, ఇది చాలా అన్యాయం. కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం ఓ నిర్ణయానికి రాకూడదు. అది సోకాళ్ళ ముద్దాయి హత్తుని కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు. ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్షం మాత్రమే చెబుతోంది. We can't just take it for granted. మిస్టర్ పాండురంగారావు. No, call me Pond, James Pond. ఏదో ఒకటిలే, ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య. దీంట్లో నీ జోక్యం అవసరం. కానీ నిష్కారణంగా ఓ ఆడపడుచు శిక్షించబడుతుంటే అడ్డుపట్టం భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం. నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో. ఓకే, జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను. అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి. పాండు, కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు. దానిటివు. ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు. ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు. ఇంతటి అమాయకురాలు ఇంతటి దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వెలా నమ్ముతున్నావు? చేయలేదని నీకెలా తెలుసు? మై సిక్స్త్ సెన్స్ టెల్స్ మీ. నేను తప్పినా నా సిక్స్త్ సెన్స్ తప్పదు. వజ్రాలు కాజేయడానికి వలపనిన వాడెవడో నిర్దాక్షిణ్యంగా ఈ సేటిని చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు. ఐఎమ్ షూర్. ఐఎమ్ సారీ. చూడు పాండు, చూశాను, కర్ర విరిగింది. అది కాదు, ఇంకేమిటి? కర్ర విరగకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి. అది పద్ధతి. ఇలా కర్ర విరిచేసి పావుకి పాము మంత్రం వేసి బతికించే టైప్ నీది. కాసేపు నువ్వు ఊరుకో. నేను ఊరుకోను. వై షుడ్ ఐ? నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి. ప్రొసీడ్. థ్యాంక్ యూ జ్వాల. మిస్ సౌమిత్రి, రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు? తోటకూర పులుసు అండి. చాలా బాగుంటుంది. ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతుందట. ఇదేనా నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది? తోటకూర గొంగూర గురించా? మిస్టర్ సౌమిత్రి, నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులను కంగారు పెట్టను. మెల్లిమెల్లిగా టాపిక్ లోకి వస్తాను. దట్స్ మై స్టైల్. జోల్ గారు, ఆ పని మనిషి చెప్పింది నిజమేనా? నిజం కాదని మీరు రాకముందు వాళ్ళందరికీ చెప్పి నాకు సోష వచ్చిందండి. పదండి. మా నాన్నగారు స్కూల్ కు వెళ్తూ సైకిల్ మీద నన్ను ఇక్కడ దింపెళ్లారు. నేను లోపలికి వచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉంది. లైట్ వేశాను, వెలగలేదు. కరెంట్ పోయింది అనుకున్నాను. ఎలాగో వచ్చాను కదా అని అలవాటైన ఫోనే కదా, చీకట్లో ఇక్కడికి వచ్చి రిసీవర్ తీశాను. ఈ లోపు లైట్ వెలిగింది. ఆ పని మనిషి వచ్చింది. నా చేతుల కేసు చూద్దును కదా, నేను పట్టుకున్నది రిసీవర్ కాదు, రివాల్వర్ ని. ఐ సీ. అంటే ఎవరో రిసీవర్ బదులుగా రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టారన్నమాట. అవునండి. చూడండి, నా మంచం నిండా నల్లు ఉన్నాయండి. మా నాన్న వాటిని చంపమంటే నేను ఎంతవరకు పని చేయలేదండి. నల్లుని చంపడం అంటేనే నాకు భయం. అలాంటిది నేను మనిషిని చంపుతానే చెప్పండి? నిజంగానే నేనే పాపం చేయలేదండి. కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, నేను నమ్ముతాను. యు జస్ట్ ఫర్గెట్ ఇట్. మిస్టర్ సౌమిత్రి, ఇక్కడే ఉన్నావా? జ్వాలే హత్య చేసిన నువ్వు నమ్మితే ఆవిడ అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు తీసుకెళ్లలేదు? శవాన్ని ఫోటోలు తీయించడానికి ఆగాను. ఫోటోగ్రాఫర్ ఎక్కడ? రీల్ అయిపోయిందని కురుకు రావడానికి వెళ్ళాడు. ఓకే, ఈలోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను. ఇలా భయపెడతాని నీకెన్నిసార్లు చెప్పాను? పెట్టడం కాదు గురూజీ, పడ్డాను, భయపడ్డాను, గుండె అయినంత పని అయింది. చిల్లర పడిపోతేను వెతుక్కుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా. మనం ఉన్నాం అనుకో, ఎంత సీరియస్ గా బాగా పడ్డారా? ఏమిటి కోతి కొమ్మచ్చులు ఆడుకుంటున్నారా? అబ్బే లేదండి, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. పాండు, ఇక్కడ నుంచి నువ్వు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అదనమాట. అదేమిటి సార్? ఈ కేసు నేను స్వయంగా డీల్ చేయబోతున్నాను. కానీ ఈ కేసులో ఇరుక్కున్న జ్వాల అయినా మంట అయినా సరే నువ్వు చిల్లర కేసులు చూసుకో అదనమాట. ఈ కేసు నేను టేకప్ చేసి పేరు తెచ్చుకుంటాను. ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టవయ్యా ప్లీజ్. యు ఆర్ అవుట్ ఆఫ్ ది కేస్. మేల్ చెప్పినట్టు బాంబులు ఏం పేర్లేదు. ఆ మేల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సార్? వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు సార్? సార్ దీనికి కారకులు ఎవరు? టీవీ సెవెన్ ఎక్కడ? అరే వెనక్కి పడిపోయి ముందుకురా. నువ్వే ఇంపార్టెంట్. మీ వాళ్ళందరూ ఇది అడుగుతున్నారు కానీ సమాధానం చెప్పు. మాకెలా తెలుస్తుంది సార్? ఎక్స్క్లూజివ్లీ ఆన్ టీవీ 7 అని రోజుకు 1000 సార్లు వేసేవాళ్ళు కదా. అవునయ్యా, నాకు తెలియక అడుగుతాను. మీకు టీఆర్పీ రేటింగ్స్ ఇంపార్టెంటా, జనం సేఫ్టీ ఇంపార్టెంటా? చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి జనాన్ని ఎంత భయపడుతున్నారో తెలుసా మీరు? అరే రోడ్డు మీద చిన్న పంచర్ సౌండ్ అయితే గన్ ఫైర్ అనుకుని కింద పడిపోతున్నారా జనం.